అలాగే వేడన్నంలోకి కూడా అద్భుతంగా ఉంటుంది. ఉప్పు, కారం, పులుపు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయేలా కొలతలన్నీ కూడా పక్కగా చెప్పబోతున్నాను. చూసి యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోవచ్చు. అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఈ పచ్చడి ఈజీగా పెట్టేసేయచ్చండి. సో మరి ఎక్కువ లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. టొమాటో పచ్చడికి తీసుకునే టొమాటోలు ఎప్పుడైనా సరే గట్టిగా ఉండాలన్నమాట. అలాగే కొంచెం పచ్చిగా దూరగా ఉండేవి చూసి తీసుకుంటే బాగుంటాయి. ఎందుకంటే కొంచెం ఆరెంజ్ కలర్ లో దూరగా ఉండేవి కొంచెం పులుపు ఎక్కువ ఉంటాయి కాబట్టి పచ్చడికి అలాంటి టొమాటోలు అయితే బాగుంటాయి అన్నమాట. కానీ నాకు అలాంటివి దొరకలేదండి. సో నేనైతే పళ్ళు లాంటివే తీసుకున్నాను. అయితే ఈ టొమాటోలు కూడా గట్టిగా బాగున్నాయి అన్నమాట. సో ఇలాంటివైనా పర్వాలేదు, ఇన్స్టెంట్ పచ్చడికే కాబట్టి. చూసారు కదా, ఇక్కడ నేను తీసుకున్న టొమాటోలు 2 కేజీలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 కేజీల టొమాటోలకి 300 గ్రాముల చింతపండు తీసుకోవాలన్నమాట. ఈ చింతపండుని కూడా గింజలు నార తీసేసి, అయితే కేజీ టొమాటోలు తీసుకుంటే 150 గ్రాముల చింతపండు తీసుకోవాలి. నేను ఇక్కడ 2 కేజీలకి చేస్తున్నాను, కానీ మీకు కేజీ కొలతలు కూడా క్లియర్ గా చెప్తానండి. సో ఎవరికైనా తక్కువ క్వాంటిటీలో చేసుకునే వారు ఉంటారు కదా, వారికి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. కేజీ టొమాటోలు తీసుకుంటే 150 గ్రాముల చింతపండు అండి. నేను ఇక్కడ 2 కేజీలు తీసుకున్నాను కాబట్టి డబుల్ అన్నమాట. అంటే 300 గ్రాముల చింతపండు తీసుకున్నాను. అలాగే కారం కూడా 300 గ్రాములు తీసుకోవాలి. చింతపండు, కారం రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇదే మీరు కేజీ టొమాటోలకైతే 150 గ్రాముల కారం అన్నమాట. చెప్పాను కదా, చింతపండు, కారం రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు. కళ్ళుప్పే తీసుకోండి. ఇలాంటి నిల్వ పచ్చళ్ళకి ఎప్పుడు కూడా కళ్ళుప్పే టేస్ట్ బాగుంటుంది. అదిగాక సాఫ్ట్ సాల్ట్ లో మనకి కెమికల్స్ కలుస్తాయి కాబట్టి అది ఒక రకమైన కెమికల్ వాసన వచ్చేస్తుంది. సో పచ్చడి ఫ్లేవర్ అంతా మారిపోతుంది అనమాట. సో కళ్ళుప్పు అయితేనే టేస్ట్ బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ కళ్ళుప్పు వచ్చేసి 400 గ్రాములు తీసుకుంటున్నాను. అంటే చింతపండు, కారం రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి, కానీ ఉప్పు మాత్రం కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఇదే కేజీ టొమాటోలకి అయితే 200 గ్రాముల ఉప్పు తీసుకోవాలన్నమాట. కొంతమంది అన్ని ఈక్వల్ క్వాంటిటీలో వేస్తారండి. అంటే చింతపండు, ఉప్పు, కారం 3 కూడా ఈక్వల్ క్వాంటిటీలో వేస్తారు. అలా వేస్తే ఉప్పు కొంచెం తక్కువ అనిపిస్తుంది. అలాగే పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఎందుకంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మనకి ముఖ్యంగా కావాల్సింది ఉప్పు ఇంకా నూనె. ఈ రెండు కరెక్ట్ గా ఉంటేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి సహాయపడుతుంది అనమాట. సో అందుకని ఏ నిల్వ పచ్చళ్ళకైనా ఉప్పు మనం కరెక్ట్ గా వేసుకోవాలి. సో అన్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోకుండా ఉప్పిలా కొంచెం ఎక్స్ట్రా, అంటే ఒక 50 గ్రాములు ఎక్స్ట్రా తీసుకుంటే పచ్చడి రుచి బాగుంటుంది. అలాగే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది అనమాట. సో కేజీ టొమాటోలు తీసుకుంటే 150 గ్రాముల చింతపండు, 150 గ్రాముల కారం, 200 గ్రాముల కళ్ళుప్పు తీసుకోవాలి. ఇక్కడ నేను 2 కేజీల టొమాటోలు తీసుకున్నాను కాబట్టి 300 గ్రాముల చింతపండు, 300 గ్రాముల కారం, 400 గ్రాముల కళ్ళుప్పు తీసుకున్నాను. అంటే 100 గ్రాములు ఎక్స్ట్రా కళ్ళుప్పు తీసుకున్నాను. అలాగే వెల్లుల్లిపాయలు కూడా ఒక 100 గ్రాములు తీసుకోవాలి. అంటే కేజీకి 50 గ్రాముల చొప్పున 2 కేజీలకి 100 గ్రాములు వెల్లుల్లిపాయలు తీసుకుంటున్నాను. టొమాటో పచ్చడికి ఇవి పక్కా కొలతలండి. మీరు యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోవచ్చు. ఇలా ఐటమ్స్ అన్నిటిని కొలిచి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు టొమాటోల్ని మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి. మరీ సన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, ఎటు ఉడకబెట్టేస్తాం కాబట్టి. ఇలా మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ టొమాటోల్ని నేను ముందే కడిగి తుడిచి ఆరబెట్టి తీసుకున్నానండి. అస్సలు బొట్టు నీరు అనేది ఉండకూడదు. అస్సలు తడి లేకుండా తుడిచి ఆరబెట్టిన తర్వాత ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకుంటూ స్టవ్ పైన ఒక పెద్ద కడాయిని పెట్టుకుంటున్నాను. ఇందులో ఒక అరకప్పు అంటే 125 ml వేరుశనగ నూనె వేసి మీడియం ఫ్లేమ్ మీద హీట్ చేసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలన్నీ వేసేసేయాలి. ఈ టొమాటోలతో పాటు కొలిచి పెట్టుకున్న చింతపండును కూడా వేసేసి అడుగు నుంచి మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపి మూత పెట్టి ఒక 5 లేదా 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో అడుగు నుంచి కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. చూడండి, 10 నిమిషాలకి టొమాటోల్లోంచి ఇలా నీరు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు అస్సలు మూత పెట్టకుండా ఈ నీరంతా ఎగిరిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో అడుగు నుంచి కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇలా మధ్య మధ్యలో అడుగు నుంచి కలుపుతూ ఈ గుజ్జంతా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 కేజీల టొమాటోలకి చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం టైం ఎక్కువే పట్టిందండి. అదే కేజీ టొమాటోలకి అయితే ఎక్కువ టైం పట్టదు, ఒక 15 నిమిషాల్లో అలా దగ్గర పడిపోతుంది. నాకైతే ఒక 25 నిమిషాల వరకు టైం పట్టింది దగ్గర పడడానికి. ఈ గుజ్జు దగ్గర పడేలోపు మనం తాలింపు కూడా పెట్టేసుకోవచ్చండి. ఎందుకంటే మనం పచ్చడి కలిపేటప్పుడు వేడి వేడి తాలింపు వేయమన్నమాట. తాలింపు పూర్తిగా చల్లారిపోయిన తర్వాతనే పచ్చడిలో వేసి కలుపుతాము. సో ఈ లోపే మనం తాలింపు కూడా పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటే మనం పచ్చడి కలిపే టైంకి తాలింపు కూడా చల్లారిపోతుంది. సో పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2.5 కప్పులు అంటే 625 ml వరకు వేరుశనగ నూనె వేస్తున్నానండి.
టొమాటోలు ఉడికించడానికి ఒక 125 ml నూనె వేసాను కదా, సో అది కూడా కలిపితే ఇక్కడ నేను ఓవరాల్ గా 750 ml వరకు నూనె వాడానండి 2 కేజీల టొమాటోలకి. అదే మీరు కేజీ టొమాటోలకి చేస్తున్నట్లయితే ఒక 400 గ్రాముల వరకు నూనె వేసుకోవచ్చు. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 5-6 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకొని వేసిన పప్పులు కొంచెం గోల్డెన్ కలర్ లో క్రిస్పీగా వేగేంత వరకు వేయించుకొని 2 రెమ్మల కరివేపాకు, 10-12 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ ఇంగు కూడా వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆపేసిన తర్వాత మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేసి దించి పక్కన పెట్టేసుకోవాలి. ఈ తాలింపుని పూర్తిగా చల్లారిపోనివ్వాలండి. పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం పచ్చడిలో వేసి కలుపుకోవాలన్నమాట. చూడండి, ఒక 25 నిమిషాలకు అలాగా టొమాటో గుజ్జు అంతా నాకు ఇలా దగ్గర పడిపోయింది. ఈ గుజ్జు బాగా పల్చగా లూజ్ గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేశారంటే పచ్చడి కూడా పల్చగా వస్తుంది మీకు. సో అందుకని ఇది బాగా దగ్గర పడేంత వరకు కొంచెం టైం పట్టినా సరే మధ్య మధ్యలో అడుగు నుంచి కలుపుతూ బాగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా దగ్గర పడిన తర్వాతనే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఉడికించి పెట్టుకున్న టొమాటో చింతపండు గుజ్జు, అలాగే కొలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసుకోవాలండి. అలాగే కొలిచి పెట్టుకున్న ఉప్పు కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక పెద్ద గిన్నెలోకి తీసి పెట్టుకుంటున్నాను. అలానే మిగిలిన గుజ్జు కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కొలిచి పెట్టుకున్న కారం, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వేయించిన మెంతుల పొడి కూడా వేసి మొత్తాన్ని ఇలా బాగా కలిపేసేయాలి. ఈ పచ్చడి మొత్తంలో కారం, మెంతిపిండి అన్ని మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో చల్లార్చుకున్న తాలింపు కూడా వేసేసి అడుగు నుంచి మొత్తాన్ని బాగా కలిపేసేయటమే. ఇంతేనండి, ఇన్స్టెంట్ టొమాటో పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి ఇంకా ఊరాల్సిన అవసరం లేదండి. ఇన్స్టెంట్ పచ్చడి కదా, చేసిన వెంటనే యూస్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. ఉప్పు, కారం, పులుపు అన్ని కూడా కరెక్ట్ గా సరిపోతాయి. ఒకవేళ ఎవరైనా ఉప్పు కొంచెం ఎక్కువ తినేవారుంటే చూసి, ఒకవేళ మీకు పడుతుంది అనిపిస్తే 1 లేదా 2 టేబుల్ స్పూన్లు అలా యాడ్ చేసుకుని కలిపేసుకుంటే సరిపోతుంది. మాకైతే ఇక్కడ నేను వేసిన ఉప్పు, కారం, పులుపు అన్ని కూడా కరెక్ట్ గా సరిపోయినాయండి.